నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఆర్జీవి ఏందా మాకు గోల ఏ జీవిని వదలవా నువ్వు సో ప్రస్తుతానికి ఆర్జీవి గురించి మనకు తెలియదేం కాదు అసలు కొంతమందికి అయితే ఆర్జీవి ఇలా బ్రతుకుతున్నాడు చూసి చాలా మందికి జలసీ కూడా వస్తుంటుంది అయ్యో మనం కూడా అలానే కదా బ్రతకాలి ఏదో ఈ సొసైటీకి భయపడి ఇలా బ్రతుకుతున్నాం బట్ ఆయన చూడండి సొసైటీకి అసలు భయపడకుండా ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నాడో అని చాలా మంది ఆర్జీవిని మోటివేషనల్గా తీసుకుంటారు ఎందుకంటే ఆర్జీవి యాటిట్యూడ్ అలా ఉంటుంది అండ్ రీసెంట్గా ఆయన తీసినటువంటి వ్యూహం అనే సినిమా కూడా చాలా కాంట్రవర్సీస్ని ఎదుర్కొంది అండ్ ఆయనకు తెలిసినంత వరకు ఆర్జీవిని కాంట్రవర్సీ స్టార్ అని కూడా పిలవచ్చు ఎందుకంటే ఆయన చేసే కామెంట్స్ అలా ఉంటారన్నమాట అండ్ ట్విట్టర్ వేదికగా ఆయన చేసే కామెంట్స్ చాలా హెవీ లెవెల్లో ఉంటాయి చాలా మందిని ఇన్స్పైర్ చేసే విధంగా ఉంటాయి కొంతమంది ఇరిటేట్ చేసే విధంగా కూడా ఉంటాయి ప్రస్తుతానికి అసలు ఆర్జీవి గురించి ఏంటబ్బా టాపిక్ అని అనుకుంటున్నారు కదా రీసెంట్ టైమ్స్లో ఆర్జీవి ఏంటంటే తన సోషల్ అకౌంట్లో అంటే తన సోషల్ మీడియా అకౌంట్లో ఏంటంటే ఒక అమ్మాయి రీల్ని పోస్ట్ చేశారు అసలు ఎవరా అమ్మాయి అని చాలా మంది కూడా వెతకడం మొదలుపెట్టారు అండ్ దానికి సంబంధించినంత వరకు ఆర్జీవి కూడా ఆ అమ్మాయి ఫోటో ఇన్స్టాగ్రామ్లో చూశాడు ఆ రీల్ని ఆయన పేజ్లో కూడా పోస్ట్ చేసి సంగీతం ఈమె నుంచే వస్తుందా అనేటటువంటి ఒక కామెంట్ అయితే పెట్టాడు అనమాట అంటే ఒక ట్యాగ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది సో సంగీతం బయటకి నార్మల్గా వస్తుందా లేదా ఆమెలోంచి సంగీతం వస్తుందా అనేటటువంటి కామెంట్ కూడా బాగా వైరల్ అయింది అండ్ అంతేకాకుండా ఆర్జీవి ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి కనిపిస్తే నాకు వెంటనే సమాచారం అందించండి అని చాలా మందిని అడగడం జరిగింది సో మొత్తానికి నార్మల్గా ఏంటంటే ఒక సినిమా ఇష్టం ఉండే వాళ్ళ సినిమాలో నటించాలనుకునే వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటుందంటే అక్కడికి వెళ్ళాక మూవీ ఆర్టిస్ట్ కార్డు ఉందా లేదంటే అందులో కాస్టింగ్ కౌచ్లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్గా పోవాలి అదే ఒక డైరెక్టర్ ఒకరిని యాక్టింగ్ తీసుకోవాలి అనుకుంటే 2 రోజుల్లో పని అని నిరూపించేశాడు ఆర్జీవి ప్రస్తుతానికి ఆయన పోస్ట్ చేసినటువంటి పోస్ట్లో ఉన్నటువంటి అమ్మాయి కేరళకు చెందిన అమ్మాయిని తెలియడంతో వెంటనే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన ఆర్జీవి మొత్తానికి ఆ అమ్మాయిని కనుక్కొని ఆ అమ్మాయితో సినిమాను ఓకే చేశాడు సో సినిమా పేరు శారీ అని కూడా ఫిక్స్ చేశాడు కేవలం 2 to 3 డేస్లోనే ఇదంతా జరిగిపోయింది సో ఒక డైరెక్టర్ అనుకుంటే ఏమైనా జరుగుతుంది అందులోనూ ఆర్జీవి అనుకుంటే జరక్క మానదు సో ప్రస్తుతానికి ఆర్జీవి ఏంటంటే ఈ అమ్మాయితో శారీ అనేటటువంటి ఒక సినిమా తీయడం జరుగుతుంది సో వాట్ ఎవర్ ఆర్జీవి కళ్ళు పడ్డాయి అంటే ఖచ్చితంగా వాళ్ళ సినిమాలు ఎలా ఉంటే మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అండ్ కాంట్రవర్సీ స్టార్ అయినటువంటి మన ఆర్జీవి గారు ప్రస్తుతానికి శారీ అంటే వ్యూహం తర్వాత వచ్చినటువంటి సినిమా అనమాట శారీ సో శారీ అనేటటువంటి టైటిల్తో ఈ అమ్మాయిని పెట్టి సినిమా తీస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి అండ్ ఈ అమ్మాయిని చూసినప్పుడు కూడా మనకే చాలా మందికి హీరోయిన్ మెటీరియల్ అనిపిస్తుంది సో అందువల్లే ఆర్జీవి కళ్ళు పడ్డాయి అనమాట మొత్తానికి ఆర్జీవి అనుకున్నది సాధిస్తాడు ప్రస్తుతానికి కేరళలో ఉన్నటువంటి ఈ అమ్మాయిని తీసుకొచ్చి అయితే సినిమాని అయితే స్టార్ట్ చేసేస్తారు ఆర్జీవి గారు సో ఆర్జీవి విషయం గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పడం జరిగింది మీరు అసలు ఈ సినిమాలు తీస్తున్నారు దీనివల్ల సోషల్ మీడియాలో ఏదో సొసైటీ మీద యూజ్ ఉంటుందని అడిగితే మీకు నచ్చకపోతే చూడొద్దు అంటాడు అనమాట ఆర్జీవి సో ఆర్జీవి విషయంలో చాలామందికి నెగిటివ్ వైబ్స్ ఉన్నప్పటికీ ముందుగా అంటే యూత్ మాత్రం చాలామంది అట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇలానే ఉండాలి ఇలానే బ్రతకాలి అనుకుంటాం బట్ కొన్ని ప్రెజర్స్ వల్ల మనం అలా బ్రతకలేక కొంతమంది ప్రెజర్స్ వల్ల మనం వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాల్సి వస్తుంది బట్ ఆర్జీవి విషయంలో ఎప్పుడు అలా జరగదనమాట సో ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టు బ్రతకలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆర్జీవిని చూసి కాస్త సాటిస్ఫాక్షన్ పొందుతుంటారనమాట బట్ నాకు తెలిసినంత వరకు ఇలా సాటిస్ఫాక్షన్ పొందే వాళ్ళందరికైతే అదంత మంచి పద్ధతి కాదు అన్నది నా ఉద్దేశం ఎందుకంటే మనం ఏదో ఒక పని చేయడానికైతే పుట్టాం సో అట్లీస్ట్ ఆ పని మ్యాక్సిమం సొసైటీకి యూజ్ అయ్యే విధంగా చేయడం మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్ సో ఆర్జీవి ఒక పర్సన్ అదొక క్యారెక్టర్ దాన్ని అలా చూడడమే కరెక్ట్ సో ఇన్స్పైర్ తీసుకొని దాంతో ఏదేదో చేయాలని మాత్రం అనుకోవద్దు అండ్ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా రామ్ గోపాల్ వర్మకి ఫ్యాన్స్ అనే చెప్తారు ఆయన క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ నచ్చిందనే చెప్తారు బట్ దే డోంట్ బిహేవ్ లైక్ దట్ ఎందుకంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తారంటే అది వర్కౌట్ అవ్వదు మీరు కూడా అంతేనమాట సో ఆర్జీవిని ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూడండి కానీ ఒక ఇన్స్పిరేషనల్ పర్పస్ కింద అయితే మాత్రం తీసుకోవద్దని చెప్పడం నా ఉద్దేశం సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మాయి ఫోటో తెగ వైరల్ అవుతుంది అండ్ ఆర్జీవితో సినిమా అంటే ఆబ్వియస్లీ అమ్మాయి కొద్ది రోజులే కనిపిస్తాయి అంత రేట్లో కనిపించదు సో కనిపించినంతసేపు చాలా అందంగా చూపించడానికి ట్రై చేస్తాడు అనమాట ఆర్జీవి సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఎలక్షన్ టైంలో రాజకీయాల మూవీ తీస్తున్నాడు సడన్గా అందం మీద పడ్డాడు ఏంటా అనేటువంటి డౌట్లు కూడా వస్తున్నాయి ఇన్ కేసు ఆర్జీవి దగ్గర ఎవరైనా క్వశ్చన్ అడిగినా కూడా అది నా ఇష్టం వచ్చింది నేను తీస్తాను అని చెప్తాడు అనమాట ఆర్జీవి సో మీరేమనుకుంటున్నారు ఆర్జీవి తీసేటటువంటి అంటే ఆర్జీవి మైండ్లో పలానా వాళ్ళతో సినిమా చేయాలి అంటే సోషల్ మీడియాలో అసలు ఈ ముక్కు మొహం మాత్రమే తెలిసినటువంటి ఒక అమ్మాయి అడ్రస్ పేరు ఏమి తెలియని ఒక అమ్మాయిని ఇలా అనుకున్న వెంటనే డైరెక్టర్ పట్టుకోగలిగాడు సో డైరెక్టర్స్కి అంత పవర్ ఉంటుందా ఇన్ కేస్ ఈ వీడియో చూసి ఎవరైనా సరే మూవీకి సంబంధించిన వాళ్ళు కానీ ఉంటే
ఏమంటారు ఒక పర్సన్స్ని పట్టుకోవడం అంత ఈజీ అనేటువంటి విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఆర్జీవి ఒక మనిషి ఆర్జీవి లాంటి ఒక వ్యక్తి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కాస్త మెన్షన్ చేయండి. మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది అనమాట. అంటే ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్న విషయం కూడా చాలా క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.